గురువుగారికి మనందరి తరఫున హృదయపూర్వక శిరస్సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ గురువుగారికి శ్రీ సంపత్ వినాయక ఆలయ వ్యవస్థాపకులు చీర్ల రాధాకృష్ణ గారు రాధయ్య గారు అలాగే శ్రీమతి పద్మశ్రీ గారు దంపతుల్ని గురువుగారికి బుకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చీర్ల రాధాకృష్ణ గారు రాధయ్య గారు పద్మశ్రీ గారు వారి మిసెస్ గారిని వచ్చి గురువుగారికి బుకే ఇచ్చి స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఆలయ వ్యవస్థ చెప్పాను శ్రీ సంపత్ వినాయక ఆలయ వ్యవస్థాపకులు వారిని గురువుగారికి పుష్పాల పూలగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పైడిపర్రు గ్రామంలో సంపత్ వినాయక ఆలయ ఆవరణలో జరుగుతూ ఉన్న వాల్మీకి మహర్షి రచించిన యోగ వాసిష్టం మీద 3 రోజుల ప్రవచనంలో భాగమైన 3వ రోజు చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను అమ్మా, నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడచి వచ్చిన నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చిన తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు. కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ, కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ. గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీజ. మనం యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణలో నిన్న ముగింపు పలుకుతూ ఒక మాట చెప్పుకున్నాం. ఇంతగా ఆత్మ 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 అని గోలపడుతున్నాం కదా ఇన్ని రోజులుగా. ఇంతకీ ఆత్మ పూజ అంటే ఏమిటి? ఒక విగ్రహానికి పూజ అంటే ఒక లెక్క ఉంది. ఏదో గణపతి స్థాపన చేస్తాం, షోడశోపచారాలు చేస్తాం, తర్వాత విగ్రహానికి ఉద్వాసన చేస్తాం, ప్రసాదం తింటాం, పడుకుంటాం. అందులో మళ్ళీ గణపతి విగ్రహానికి వేరే, విష్ణుమూర్తికి వేరే, శివుడికి వేరే, అమ్మవారికి వేరే ఏవో రకరకాల వ్రతాలు కల్పాలు ఉన్నాయి. మరి ఏ విగ్రహం కాకుండా ఏ రూపము లేకుండా భగవంతుణ్ణి ఆత్మరూపంలో పూజించడం ఎలాగా? అది ఎలాగో మనం నేను చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. పూజనం ధ్యానమేవాత్ర నాణ్యదస్య పూజనం. ఆత్మని పూజించడం అంటే ధ్యానం చేయడమే, మరో రకమైన పూజ ఇది లేదు. ధ్యానము అంటే ఆత్మ విచారణ. శాస్త్రం ప్రకారం, గురూపదేశం ప్రకారం నేర్చుకున్న దాన్ని గురించి ఆలోచించడం కూడా ధ్యానమే. ఆలోచన లేకపోవడమే ధ్యానము అనుకోవద్దు, అది కష్టం. ఆత్మ విచారణ చేయడము అంటే ఆత్మను గురించిన చర్చ. అది ఎవరితోనూ చేయడం కాదు, ఎవరితో చేసినా మంచిదే, అది మంచిదే. కానీ ఇంకొకరితో మనం చర్చ చేసినప్పుడు అహం ప్రవేశిస్తుంది. ఇంకో మనిషి ఉన్నారు కదా అక్కడ, వెంటనే నేను చెప్పింది సరైంది అనే మాట వస్తుంది. అక్కడ చర్చ పక్కదారి పట్టేస్తుంది. ఎప్పుడు చర్చలో 3 రకాలు ఉంటాయి. అందుకే మనకు తరచు వినపడుతుంది వితండవాదం చేయొద్దు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వితండం? చర్చ అనే దాంట్లో నుంచి వచ్చింది. వాదం, జల్పం, వితండం అని 3 రకాలు. వాదము అంటే 2 మనుషులు 3 మనుషులు చర్చిస్తారు, తప్పులేదు. చర్చించకపోతే విషయాలు అలా తెలుస్తాయి. మధిస్తేనే కదా వెన్న వచ్చేది, అందుకని చర్చించాలి. కానీ ఆ చర్చ ఎలా ఉండాలంటే కేవలం విషయం తెలుసుకోవడం కోసమే చర్చించాలి. అప్పుడు దాని పేరు వాదం. వివాదం వేరు. అందుకే వివాదం వేరు, వాదం వేరు.
కేవలం ఇద్దరికీ సొంత అభిప్రాయాలు ఏమి లేవు. ఏదో అనుమానం వచ్చింది, అన్న ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అన్నారు, వారి అభిప్రాయం చెప్పారు. కాకపోతే మనం కాదంటాం, అవునంటాం. మనం కాదంటే ఆయన కూడా అర్థం చేసుకుంటాడు, ఏం దెబ్బలాడ్డు. అది వాదం. అలా జరిగినంత వరకు టీవీలో చర్చలు సహా ఏవీ మనకు అభ్యంతరం లేదు. కానీ అలా జరగవు, చూసుకోండి మీరు. కొంచెం వాదన అయ్యేసరికి జల్పంగా మారుతుంది. రెండో దశ జల్పం. జల్పం అంటే తనని తాను సమర్థించుకుంటూ మాట్లాడడం. ఏమైనా సరే నేను నెగ్గాలి, ఏమైనా సరే నేను నెగ్గాలి. ఇక్కడ ప్రవేశించింది అహం. వాదనలో అహం లేదు. రెండో దశ జల్పం వచ్చేసరికి అహం వస్తుంది. ఎప్పుడు ఎక్కువసేపు చర్చిస్తే వస్తుంది. 5 నిమిషాల్లో చర్చ ముగిస్తే గొడవ లేదు. ఒక అరగంట దాటి గంటలోకి వెళ్ళింది అనుకోండి, ఇక ప్రవేశిస్తుంది. నేను అన్నది నెగ్గాలని తన వాదాన్ని సమర్థించుకుందుకు అవసరమైన ఉదాహరణలు ఎక్కడెక్కడి నుంచో వారు చేయలేదా, వీరు చేయలేదా అని చెప్తాడు. ఇది జల్పం. ఇది కూడా కొంత నయం. మూడవది వితండం. అంటే నా వాదన ఎలాగో నెగ్గదు కాబట్టి అవతల వాడు దాంట్లో లోపాలు చూపించి వాడు నోరు మోయించేద్దాం. ఇది దుర్మార్గం అంటారు. దీన్ని వితండవాదం. మన అభిప్రాయాన్ని ఎవరో వ్యతిరేకించినంత మాత్రాన వితండవాదం చేస్తున్నావు అనకూడదు. వారు ఎందుకు వ్యతిరేకించారో చూసుకోవాలి. వీరికి వ్యతిరేకించినంతలో వితండం అంటే ఎలాగా? అది వితండం కాదు. స్వపక్ష స్థాపనలో విఫలమైపోయాక తనను తాను సమర్థించుకునే అవకాశం ఏమీ లేనప్పుడు, ఎలాగూ తాను చర్చలో ఓడిపోతానని తెలిసినప్పుడు అవతల వాడి మీద రాళ్ళేయడం పరిగెట్టుకుని ఉంది. ఇది వితండవాదం. ఆ వితండానికి వెళ్లకుండా ఉంటే కొంతవరకు జల్పం పర్వాలేదు, లేదా వాదం అయితే అసలే పర్వాలేదు. అంచేతనే ఆత్మవిచారము అంటే వాదం, కేవలం తెలుసుకోవడం. దానికోసం పుస్తకం చదివినా పర్వాలేదు, ఎవరితోనైనా చర్చించినా పర్వాలేదు, ఓ గురువు చెబుతుంటే విన్నా పర్వాలేదు, లేదు మనంతట మనమే ఏకాంతంగా ఉంటే అసలు ఏమిటి నిన్నంత విన్నాం కదా, ఇది ఎందుకు మనకు అనుభవంలోకి రావడం లేదు అని చర్చించడమే ఆత్మవిచారం. అదే పూజ అని చెబుతున్నాడు. పూజనం ధ్యానమే వాత్ర నాణ్యదస్య పూజనం. ఇంక మరి వేరే మార్గం ఏం లేదయ్యా దీనికి. ఆ రకంగా చేస్తే నీకు అంతా అర్థమైనట్టే అన్నారు. ఇది నిత్యము జరగాలంటే ఎలాగా ఇప్పుడు చెబుతున్నాడు. నిత్యమేవ శరీరస్థం ఇమం ధ్యాయేత్ పరం శివం. నిత్యమేవ శరీరస్థం ఇమం ధ్యాయేత్ పరం శివం. శయానముత్థితం చైవ శయానముత్థితం చైవ వ్రజతామథవా స్థితం వ్రజతామథవా స్థితం. శయానముత్థితం చైవ వ్రజతామథవా స్థితం. ఇది చాలా తేలికైన పని అండి ఆత్మవిచారణకి. ఇంతకంటే జీవిత లక్ష్యము లేదు, ఇంతకంటే సులువైన మార్గము లేదు. ఏ పని చేస్తున్నా సరే ఆత్మ మీద దృష్టి పెట్టడం, అది ఇక్కడ చెబుతున్నాడు. నిత్యమేవ శరీరస్థం. నిత్యము చెయ్యి ఈ ఆత్మవిచారం. ఎక్కడికో వెళ్ళక్కల. శరీరస్థం, నీ శరీరం ఎక్కడుందో అక్కడే ఉన్నాడు దేవుడు. గుండెల్లో ఉంటాడు దేవుడు. అంగుష్టమాత్ర పురుష సదా జనానాం హృదయే సన్నివిష్టగత వక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనక. ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ఇది, కఠోపనిషత్తులో. అంగుష్టమాత్ర పురుష, బొటన వేలంత రూపంలో ఆయనకు రూపం ఉంది. మనం ధ్యానం చేసే జీవుడు అనుకున్నవాడికి రూపం ఉంది, దేవుడికి రూపం లేదు. మనం మాట్లాడుకున్నది ప్రస్తుతం జీవుడు గురించి. నువ్వు జీవుడిని రచించి దేవుడు అర్థమవుతాడు అన్నాడు. జీవుడిని అర్చిస్తే దేవుడు అర్థమవుతాడు. ఆ జీవుడిని అర్చించే విధానం ఏమిటి? జీవుడు కూడా దేవుడే. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఈ మొత్తం నామాలన్నీ ఈ శ్లోకంలో అన్నీ జీవుడు గురించి చెప్పినవి. ఆవిడ ఆ జీవుడు అమ్మవారే. క్షేత్రస్వరూప, శరీరం ఆవిడే. క్షేత్రం అంటే శరీరం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. భగవద్గీత 8వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పిన మాట. ఈ శరీరమే క్షేత్రం అయ్యా అన్నాడు. లలితా సహస్రంలో ఏమన్నారు? క్షేత్రస్వరూప అన్నారు. అంటే శరీరం అమ్మవారు. మీరు శరీరాన్ని బాధ పెడుతున్నారంటే అమ్మవారిని బాధ పెడుతున్నట్టు లెక్క. మీ శరీరాన్ని బాధ పెడితేనే ఆలోచించండి, అమ్మవారిని బాధ పెట్టడం అయినప్పుడు ఇతరుల శరీరాన్ని బాధ పెట్టడం ఇంకెంత గొప్ప బాధ అవుతుందండి. పోనీ మన శరీరం మీద మనకు ఏదైనా కొంత హక్కు ఉండొచ్చు, వాళ్ళ శరీరం మీద మనకేముందండి? భౌతిక విధానాల్లో ఆలోచిద్దాం. అంతా ఒక్కటే అన్న పద్ధతి కాదు ఇక్కడ. అంటే ఎవరి శరీరాన్ని మనం హింసిస్తున్నా, ఏ జీవి శరీరాన్ని హింసిస్తున్నా అమ్మవారిని హింసిస్తున్నట్టే. అందుకే మన సంప్రదాయంలో కనీసం బాబు నువ్వు మటన్ తినందే ఉండలేని జీవివి కావచ్చు, నీ గ్రహస్థితికి నమస్కారం, కనీసం అమావాస్య నాడు మానేయమన్నారు.
అది ప్రయత్నం చేయండి. బాగా తినే అలవాటు ఉన్నవాళ్ళు ముందు అది మొదటి ప్రయత్నం చేయండి. ఒక దురభ్యాసాన్ని ఎప్పుడూ కిటికీలోంచి విసిరేయలేం, మేడమెట్లు మించి కిందికి దింపాలి. ఏ దురభ్యాసమైనా అంతే, మద్యమైనా అంతే, ఇంకోటైనా అంతే, ఇంకోటైనా అంతే, స్త్రీ పురుష వ్యామోహమైనా అంతే. ఇదివరకు స్త్రీ వ్యామోహం అంటే సరిపోయేది, కర్మకాలి ఇప్పుడు స్త్రీ పురుష వ్యామోహం అనవలసి వస్తుంది. అన్ని వర్గాలు అభివృద్ధి చెందారు. స్త్రీలకు కూడా చెప్పాలి, ఇది స్త్రీ వ్యామోహం అనే. పూర్వం కావ్యాలన్నా స్త్రీ వ్యామోహమే, ఇక్కడ పురుష వ్యామోహం అని అనలేదు. ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ ఎవరో అలా ప్రవర్తించేవారు కాదు, అసలు ఒక గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఆ గ్యారంటీ లేదు. ఏం పోయింది, రెండు చెబుదాం, మన సొమ్మేం పోయింది. అంటే ఇవి ఏ అలవాటు ఉన్నా సరే, సిగరెట్లు అయినా సరే ఒక్కసారి మానేయమంటే వాడు చూడండి, వినాయక చవితి సందర్భంగా నేను సిగరెట్లు మానానని ప్రతిజ్ఞ చేస్తున్నా, కుదరదు. అలా అది ఈ బలవంత ప్రతిజ్ఞలండి. ఇదే శరీరాన్ని హింసించడం అంటే కుదరదు. నువ్వు ఎన్ని పెట్లు కాలుస్తున్నావు, ఉన్నదున్నట్టు మాట్లాడుకుందాం, తప్పులేదు. మనం బయటపడాలి కదా. ఎన్ని పెట్లు కాలుస్తావు, 4 పెట్టు కాల్చావు, 3 తగ్గించు, ఓ వారం పోయాక 2కు తగ్గించు, ఇంకో వారం పోయాక 1కి తగ్గించు, ఒక 2 నెలలు ఇలా ఒక పెట్టిని అభ్యసించి 2 నెలల దాకా 1 సిగరెట్తో సరిపెట్టు. 6 నెలలకు అభ్యాసం పోతుందండి. మనిషిలో అప్రకటితంగా ఒక విశ్వాసం ఏర్పడుతుంది. నేను మానేసినా కూడా ఉండగలిగాను కదా, 6 నెలలు ఉండగలిగాను కదా, 40 రోజులు ఉండగలిగాను కదా, 20 రోజులు ఉండగలిగాను కదా, ఇక మిగిలింది ఉండలేనా? దీక్షలన్నీ అందుకే ఏర్పడ్డాయి. ఈ 40 రోజుల పాటు ఈ దుర్వ్యసనాలు మానేస్తే అతనికి ఒక విశ్వాసం రావాలి. నేను ఉన్నాను కదా 40 రోజులు, దేవుడి పేరు మీదో దెయ్యం పేరు మీదో ఏదైనా కానీ ఉన్నాను కదా, అంటే నా మనస్సు నేను చెప్పినట్టు వింటుంది, నాకేం అనారోగ్యం రాలేదు, నేనేం పడిపోలేదు, అంచేది ఇక ముందు కూడా ఉండగలను కదా, కుటుంబ క్షేమం కోసం జీవితాంతం ఉండొచ్చును కదా. 40 రోజుల దీక్ష నన్ను ఇంత కాపాడితే, నా కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచితే, ఈ దీక్షను 40 ఏళ్ల పాటు కొనసాగించగలిగితే ఎంత బాగుంటుందనే ఆలోచన రావడమే దీక్షల పరమార్థం. అది నేర్చుకోవాలి. 40 రోజులు బట్టి మానేశామండి, చాలా చికాగ్గా ఉందని 40 సీసాలు పట్టేస్తే నమశివాయ. అదో బలవంత బ్రాహ్మణార్థమా ఇటు నాకు అర్థం కాదు. అంత బలవంతం ఎందుకు? అది ఈ వినాయక చవితి ప్రతిజ్ఞలు, పుట్టినరోజు ప్రతిజ్ఞలు, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, ఇవేమి పనిచేయవండి. ఇవన్నీ బలవంతంగా మనస్సును లొంగదీయడానికి ఏమిటో నేను చెప్పుకున్నాం మనం. బూడిద కుప్ప తడిపినట్టుగా చుట్టూ నెమ్మదిగా తడుపుకుంటూ వచ్చి నెమ్మదిగా తడపాలి కానీ ఘర్షణ పడకూడదు, కష్టపడకూడదు, బాధపడకూడదు, అలసట పడకూడదు, సైలెంట్గా పక్కే తప్పుకోవాలి. అదే మనస్సును నిగ్రహించడం అంటే. నీ మనస్సు ఏదో భగవన్నామం నుంచి పక్కకి వెళ్ళింది, మళ్ళీ తీసుకొచ్చేయి. ఎందుకు వెళ్ళిందని ఆలోచించక, అదో పనికి మాలిన ఆలోచన వద్దు. పక్కకు వచ్చేయడమే అంతే. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు వచ్చేయడమే, దానికి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు, అంతే. అది మనం ఒకటే. దెబ్బకి ఎప్పుడో విసుకొచ్చి ఇంక వీడు వినేటట్లు లేడరా అని అదే పోతుంది. అలాగ మానుకోగలగాలి. అందుకని ఏం చేయాలి? అభ్యాసించారు. దానికోసం దీక్షలు పెట్టారు, విచారణ పెట్టారు, తత్వం పెట్టారు, అన్నీ పెట్టారు. దీన్ని నిత్యము చేయాలంటే ఏం చేయాలి? నిత్యము అభ్యాసించాలి. అది ఎలాగో చెబుతున్నాడు. నిత్యమేవ శరీరస్థం ధ్యాయేత్ పరమం, నిత్యమేవ శరీరస్థం ఇమం ధ్యాయేత్ పరం శివం. పరమాత్మ అయినటువంటి శివుణ్ణి నీ మనస్సులో నిత్యం ధ్యానం చేయొచ్చయ్యా, అభ్యంతరం ఏం లేదు. విగ్రహారాధన అనేది ఎందుకు ఏర్పడింది అంటే, ఈ లోపల ఉన్న గుండెల్లో ఉన్న శివుణ్ణి తెలుసుకోవడానికి గుడిలో శివుణ్ణి దర్శిస్తున్నాం మనం. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే శంకరాచార్య చెబుతారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం శోకం భావేన పూజయేత్. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ శ్లోక భావాన్ని తలుచుకోవాలి. దేహమే దేవాలయం, ఆ దేవాలయం లాంటిదే మన దేహం కూడా. జీవో దేవ సనాతనక, క్షేత్రస్వరూపుడు, క్షేత్రేషి, క్షేత్రజ్ఞపాలిని అయిన లోపల ఉన్న జీవుడే దేవుడు. మరి జీవుడే దేవుడైతే నాకు ఎందుకు అర్థం కావట్లేదండి. గుళ్ళో శివుడిని కనపడ్డా అన్నాడు శంకరాచార్య. గుళ్ళో శివుడు కూడా అస్తమానం కనపడ్డండి. గుళ్ళో పూజ చేసాం, మనం అభిషేకం చేసాం, మారేడాకులు వేసాం, ఏవో పువ్వులు వేసాం, మొత్తం మీద ఆయన కనపడకుండా చేసాం. మనం బాగా అలవాటు కదా మనకి. లక్షపత్రి, కోటిపత్రి, మొత్తం ప్రపంచంలో పత్రి అంతా పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద బారేయడం, ఆయన కనపడకపోయాడు. సరే, కానీ ఏదో చేశాం, పోనీ అది ఉన్నంత వరకు శివుడు కనపడ్డ కదా. దాన్ని ఏమంటారో తెలుసా? పౌరాణిక పరిభాషలో నిర్మాల్యం అంటారు. శివుడికి నిన్న చేసిన పూజా ద్రవ్యాలు ఇవాళ వరకు తీయరు కదా, మర్నాడు పొద్దున్న తీస్తారు, అంతవరకు నిర్మాల్యం అంటారు. అది పవిత్రం. అది తీసి ఒక చోట ఎక్కడో ప్రత్యేకంగా పడేయాలి. దానికోసం ఒక గొయ్యి లాంటిది పెట్టి చుట్టూ గోడ కూడా కడతారు లెక్క శివాలయాల్లో. ఏ ఆలయంలోనైనా నిర్మాల్యం
చేసేది అజ్ఞాన నిర్మాల్యం. నిర్మాల్యం తీస్తే తప్ప శివుడు కూడా కనపడ్డు కదా. పూజారి గారికి ఏదైనా మైల వచ్చి లేదా ఇంకేదైనా ఇబ్బంది వచ్చి ఆయన ఊళ్ళో లేక ఎవరు చేసేవాళ్ళు లేక గుళ్ళో ఉండేటువంటి నిర్మాల్యాన్ని తీయలేదనుకోండి, శివుడు ఆకులు పువ్వులు మధ్యలో కప్పుబడిపోయాడు, మనకు కనపడ్డ కదా. నిర్మాల్యం అంటే ఏమిటండి? నిన్నటి పూజా ద్రవ్యాలు. మరి లోపల ఉన్న శివుడికి మనం చేసే పూజలో నిర్మాల్యం ఏమిటండి? నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు. 10 ఏళ్ళ నిన్న మొన్న అయితే పర్వాలేదండి, మీ ఇల్లు బంగారంగా 25 ఏళ్ల క్రితానివి 30 ఏళ్ల క్రితానివి గుర్తు. ఏమైంది ఇక్కడ? మన గుప్పిడి పగిలిపోయింది, కుర్చీ పగిలిపోయింది, ఏమైనా అయిందే? పోనీ వాడు ఎదురుగా ఉంటే ఏమైనా వాడు ఎదురుగా ఉంటే ఘనస్వాగత మంగళహారతి మధుమతి పార్వతి. ఆ పార్వతి మనకి శత్రువు, ఎందుకంటే మన ఇంటి పక్క ఆవిడ. నీకు అంత ద్వేషం ఉన్నప్పుడు అలా ఎలా మాట్లాడుతున్నావు? పెద్ద నాటకం ఇది. అంత ద్వేషం ఆ మనిషి మీద ఉన్నప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉండగలిగే ధైర్యం నీకు లేకపోతే కనీసం ఏదో పలకరింపు చేసి ఇంట్లోకి వచ్చే ఘనస్వాగతం. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే మన మనస్సులో బాధ ఏమిటిది? ఇదే అనేక రోగాలకి మూల కారణం. తీర్చుకోదలుచుకుంటే తీర్చుకో. మనకంటే చదువు లేని వాళ్ళని అయ్యమండి, పామరులు చాలా వాడికి ఏ కుటుంబంలో శత్రువు ఆడ మొహం చూడండి అంటాడు, చచ్చినా చూడడం. ఏమైనా కానీ ఈ మధ్యతరగతి జనం మనం ఎలాంటి వాళ్ళం అంటే వాడు మొహం చూడకుండా మనం ఉండలేము, అలాగని చూసే అసలు ఉండలేము. మొత్తం మీద మల్లగుల్లాలు పడి రోగాలు తెచ్చుకుంటాం, వాడిని ఏమీ చెయ్యం. నీకు చేసే దమ్ము లేనప్పుడు వదిలేసే దమ్మేనా ఉండాలి. మనలో మన మాట వదిలేయడం కూడా దమ్మే, చేయడం కాదు. విషయాన్ని వదిలేయడం కూడా గొప్ప ధైర్యం. నీకు వదిలేసే దమ్ము లేదు, చేసే దమ్ము లేదు. దాని గురించి ఊరికే గుప్పిళ్ళు నడుపుకుంటే ఉపయోగం ఏముందండి? అందుకే నిన్నటి జ్ఞాపకాలు ఉన్నంత వరకు గుండెల్లో శివుడు మనకు కనపడ్డు. నిన్నటి పూజా ద్రవ్యాలు ఉన్నంత వరకు గుళ్ళో శివుడు కనపడినట్టే నిన్నటి జ్ఞాపకాలు ఉన్నంత వరకు గుండెల్లో శివుడు కనపడ్డు. ఇప్పుడు అంటే ఏం చేయాలి? గుండెల్లో శివుడిని పూజించాలంటే, ఆత్మవిచారణ చేయాలంటే నిన్నటి జ్ఞాపకాలు తొలగించాలి. నిన్న అంటే అర్థం పుట్టింది మొదలు ఈ రోజు వరకు. ఎప్పుడో గుర్తు చేసుకుని అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ్మ నాడు బోరెట్టావా, ఎందుకు వచ్చిన సామెతలు ఇవన్నీ? మన కోసమే పుట్టాయి. అప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడావు, అప్పుడు నువ్వు పెట్టిన చీరకు అంచు సరిగ్గా లేదు, ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు ఇది? మనకి ఇష్టమైన వాళ్ళైతే ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు పాత రవికలు కూడా పెట్టినా బాగానే ఉంటుంది మనకి ఇష్టం కాబట్టి. ఇష్టం లేని వాళ్ళు బ్రహ్మాండమైన కంచి పట్టు చీర పట్టుకొచ్చిన పెట్టారులే ఇంతకాలానికి అని సాగదీస్తాం. ఎందుకంటే ఇష్టం లేదు సమస్య, అది చీర సమస్య కాదు, వస్త్రం సమస్య కాదు, పారితోషికం సమస్య కాదు, ఏది కాదు, ఇష్టం లేదు ముందు అసలు. అందరం భక్తులమే, అందరం గుళ్ళో కడుతున్నాం, అందరం పూజలు చేస్తున్నాం. ఈ లోపల ఈ భావాలు పోవట్లేదు, అవి పోగొట్టుకోవడమే పూజ. ఇమం ధ్యాయేత్ పరం శివం, పరమాత్మ అయినటువంటి శివుణ్ణి నీ శరీరంలోనే నిత్యము పూజన అంటే ఏం చేయాలి? ఇవి కూడా పోతాయండి, ఈ ద్వేషాలు పోతాయండి, ఇష్టాలు పోతాయండి. ఏం చేయాలో తెలుసా? ఈ రెండు ఎక్కడున్నాయి? ఒక పెట్టులో ఏవో అనవసరపు వస్తువులు ఏవో ఉన్నప్పుడు చక్కవి తీసుకెళ్ళి భోగిమంటల్లో బారేస్తే మొత్తం పోయాయా లేదా? అలాగే మనసులో అనవసరపు రాగద్వేషాలు ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళి పరమాత్మ యొక్క నామస్మరణ అనే భోగిమంటల్లో బారేయాలి, అంతే లెక్క. ఇక మళ్ళీ తలుచుకోవద్దు. అందుకోసం నామస్మరణ. అది ఎలా చేయాలి? శయానం ఉత్థితం చేయవ, పడుకున్నా సరే చేయించండి. ఆత్మపూజ చేయడానికి ఆచారం లేదు, శుభ్రత లేదు. ఎందుకంటే అది మనస్సుతో చేసే పూజ. మనస్సు నిత్యము నిర్మలమే, నిత్యము కల్మషమే, కలుషితమే. మనస్సు కలుషితం అంటే కలుషితం, నిర్మలం అంటే నిర్మలం. మనస్సుకు స్నానం ఎలా చేయిస్తారు మీరు? మనస్సుకు వస్త్రాలు ఎలా కడతారు? మనస్సుకు ఒక ఆసనం ఎలా వేస్తారు? అవన్నీ శరీరానికి ఉంటాయి, మనస్సుకు ఎక్కడ ఉంటాయి? అంచేత మనస్సుతో కనుక పూజ చేయగలిగితే నువ్వు ఏ ఆసనంలో ఉన్నావు, తిన్నావా లేదా, స్నానం చేసావా లేదా, ఇవేమి సంబంధం లేదు. ఇది ఎంత గొప్ప పూజ, సుఖంగా ఉంటుంది. మామూలుగా మనం పూజ చేయాలంటే 100 శంకలు. వేళ స్నానం చేయలేదు, చేయొచ్చో చేయకూడదో, వేళ మంగళవారం అమ్మవారి దగ్గర పెట్టి నిర్మాల్యం తీయచ్చో తీయకూడదో, నువ్వు స్నానం చేసుకుంటావు. నీకు ఏదైనా ఒంటి మీద మట్టి ఉంటే, దేవుడి దగ్గర ఏమైనా పూలు పెట్టేసరికి మాత్రం మంగళవారం శంకతో తీయ. మరి అమ్మవారు ఇవన్నీ భరించాలా ఈ చెత్త అంతా? నిన్నటి పూలు ఆవిడికి మాత్రం ఎలా ఇష్టం ఉంటాయండి? ఎటువంటి అడ్డం వచ్చినా సరే మొహమాటం లేకుండా చెబుతున్న శాస్త్రాచారం. మనమేనా తీయాలి, ఎవరి చేతనైనా తీయించాలి. 24 గంటలు మించి పూజా ద్రవ్యాలు మన ఇంట్లో పూజా మందిరంలో కానీ దేవాలయంలో కానీ ఉండకూడదండి. మహాపాపం అది. నిజంగా దేవతలను ఇబ్బంది పెడుతున్నాం మనం. వాడు విగ్రహం కాదమ్మా, దేవత.
ఆయన మీద పూలన్నీ బారేసి నువ్వు వాడిపోయి అందులోంచి చీమలు కూడా బయటకు వస్తూ ఉంటే ఆ శివలింగాన్ని కుట్టేస్తూ ఉంటే ఆయన భరించాలి ఇక్కడ. నువ్వు తీయవు ఎందుకని? తీయకూడదేమో ఎవరు చెప్పారు? తీసేయి స్నానం చేసే, లేదా స్నానం చేసి తీసేయి, గొడవలేదు. మనకేమో విచిత్రమైన ఆచారాలన్నీ పెట్టుకున్నామండి, ఎక్కడా లేవు ఇవి. పోనీ అంత శంక ఉంది, ఎవరినో పిలిచి తీసేయమోనో. అక్కడ వాళ్ళు కూడా తీయరు. ఇప్పుడు ఆధునిక సమాజం గొప్పగా తయారై మీరు ఏందో మేమెందుకు తీస్తాం, మాకు అశుభం కలుగుతుంది, ఇదని పిచ్చి పిచ్చి శంకలన్నీ తయారయ్యాయి. ఇదివరకు ఎవరన్నా పక్కింటి వాళ్ళు వస్తే తీయమంటే తీసేవాళ్ళు. మాకు మైలమ్మ మీరు తీయండి, బాగుందమ్మా, అదే పుణ్యం, తప్పే ఉంది అని తీసి. ఇప్పుడు మేమెందుకు, అసలు మీ ఇంట్లోకే మేము రావు. అయిపోయింది మొత్తం. నెలలు కాదమ్మా, ఏడాది పాటు పరిహరిస్తున్నారు వాళ్ళు, సంవత్సరకాలు అయ్యే వరకు. ఎక్కడి నుంచి వస్తున్నాయో దారుణమైన ఆచారాలు మానవుల్ని విడదీస్తున్నాయండి ఇవన్నీ కూడా. అవి ఏమి చెప్పలేదు ఇక్కడ. ఎంత సుఖమైంది పూజ. అసలు నేను పూలు పెట్టమని కూడా చెప్పాడయ్యా బాబా, చెట్టు కొండని కొయ్యకు నువ్వు అసలు. అక్కడి నుంచి కోస్తారు, అవన్నీ తీస్తారు, ఇక్కడ బారేస్తారు, ఇక్కడి నుంచి తీయరు. అవి చీమల పడుతూ ఉంటే వచ్చేస్తుంటే పట్టించుకోరు. దానికంటే సుఖమైన పూజ, సులభమైన పూజ ఏమిటంటే శయనం ఉత్థితం చేయవ, పడుకున్నా సరే, ఉత్థితం లేచినా సరే, వ్రజంతం నువ్వు నడుస్తున్నా సరే, అథవా స్థితం ఓ చోట ఇలా కూర్చున్నా సరే, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఇప్పుడు నేను మీకు వినపడాలి కాబట్టి మైకులో ఉంటున్నా, మీరు మనస్సులో అనుకోవచ్చు, నేను మనస్సులోనే అంట. దానికి అభ్యంతరం ఏమిటండి? ఏం చేస్తున్నారంటే జపం చేస్తున్నామని చెబుతాం, మన జోలికి రారు. చేస్తున్నాం కదా, అబద్ధం లేదు కదా. చాలామందికి ఇది నచ్చదు, ఆమల్లో పెట్టడం కూడా కష్టం. ఎప్పుడూ కబుర్లు 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 కబుర్లు. ఈ కబుర్లకు అర్థం లేదు. కాటికి వెళ్ళే వరకు ఎదవ కబుర్లే. కాటికి వెళ్ళే వరకు అలా ఉంటూనే ఉంటాయి. ఏమిటంటే ఇవన్నీ అయిపోయినవే. మీరు కబుర్లు చెప్పినప్పుడు ఎప్పుడైనా ఒక పావు గంట కాపేసి ఒక కాగితం తీసుకుని చెప్పిన కబుర్లన్నీ రాయండి. మన ఒంటి మీద మనకే అసహ్యం వచ్చి తగలబెట్టేసుకుంటాం. ఇంత దరిద్రపు మాటలు నేను మాట్లాడాను అని. అంత విషయాలు వస్తాయి కబుర్లు. అన్నీ జరిగిపోయినవే, అన్నీ అయిపోయినవే. దేనికి ఇప్పుడు పరిష్కారం లేదు, పరిష్కరించాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్తు గురించిన భయం. మన మాటల్లో ఎప్పుడు రెండే రకాలు ఉంటాయమ్మా. ఒకటి జరిగిపోయిన గతం, లేదా రాబోయే భవిష్యత్తు. గతాన్ని గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం. బాధ భయం రెండూ ఉన్నంతకాలం దేవుడు కాదు కదా, జీవుడు కూడా అర్థం కాడు. అవి వదిలేమని చెబుతోంది శాస్త్రం. వదిలేయడం నీ చేతుల్లో ఉంది, గురువు చేతుల్లో లేదు, గుళ్ళో లేదు. ఏ ప్రసాదం వల్ల అది పోదు, నువ్వు వదిలించుకోవాలి. ఎందుకంటే ఒకటే ఆలోచన, తిరగయి. అట్టు తిరగేయడం అంటారు కదా. దోశ చూడండి, ఒకవైపు కాలిస్తే సరిపోతుంది అంటారు. ఇప్పుడు అలాగే మొదలెట్టారు హోటల్లో, తినలేకపోతున్నాం. రెండో వైపు కూడా వెయ్యాలి, తిరగెయ్యాలి. దాని మీద నేను ఉల్లిపాయలను చెత్త చెదారం బారేసి రెండో వైపు వేయకుండా మడతెట్టి మనకి ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే హోటల్లో ఉండేవాళ్ళు మగాళ్ళు కదా, ఆడవాళ్ళు కాదు కదా. ఇంట్లో ఆడవాళ్ళు కాలిస్తే అలా ఉండదండి, అట్టు తిరగేస్తారు. ఇటు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి వేసాక తిరగేయాలి. ఇవన్నీ మీకెలా తెలుసు అనకండి, చూశాను. అట్టు తిరగేస్తే ఏమవుతుంది? అప్పుడు వేసిన ఉల్లిపాయలు అల్లం కూడా కొద్దిగా కాలాలి. పచ్చి ఉల్లిపాయలు తింటావా? అది బాగుంటుంది. హోటల్లో వాళ్ళు అలా చేయరు. దాని మీద గడ్డి గాదం బారేసి మడతటి నీకు దోసేస్తాడు. ఈ పెళ్ళిళ్ళ పార్టీల్లో కూడా అంతే, తినలేము అవి. ఒకవైపే కాలుస్తారు ఎప్పుడు అట్టుది. కానీ ఒకటి లెక్క, మొదట కాల్చినంతగా రెండో వైపు కాల్చరు. ఓ మాదిరిగా ఊరికే ఒక్క నిమిషం వండిచ్చి అట్లకాడ పట్టుకుని అక్కడే నిలబడి రెండుసార్లు ఇలా గీకి ఏదో దాని పేరు ఏదో ఉందిగా, నాన్ స్టిక్ పెనమో అమ్మ స్టిక్ పెనమో ఒకటి ఉందిగా, అది పెట్టి లాగుతారు మొత్తం. ఇంత ప్రక్రియ. ఇది అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. అట్టు తిరగాయి, ఆలోచన తిరగి గతాన్ని గురించి ఆలోచించావు. 10 ఏళ్ల క్రితం నీకు ఏదో అవమానం జరిగింది, అది ఇప్పుడు మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఒకసారి తిరగాయి, దానికి ఇప్పుడు ఏమైనా చేయగలమా? లేనప్పుడు ఎందుకండి? అయిపోయింది కదా. ఏదో ప్రసంగవశాత్తు వస్తే వేరే, అస్తమానం అదే గోల. అంటే మర్చిపోలేకపోతున్నాం మనం. ఇంక ఈశ్వరుని ఎలా పూజిస్తామండి? శయనం ఉత్థితం చేయవ. అంచేతని ఇదైతే లోపలి జ్ఞాపకాల కనుక వదిలేసి నమశివాయ అని మనస్సులో అనుకోగలిగితే, నమో నారాయణాయ అనుకోగలిగితే, శ్రీమాత్రే నమః అనుకోగలిగితే, నువ్వు పడుకున్నా సరే, లేచినా సరే. అంతేకాదు, ఇంకా వ్రజంతం ఎక్కడ నడుస్తున్నా సరే, మార్నింగ్ వాక్ చేస్తూ భగవంతుడిని స్మరించండి. పక్కవాడితో మాట్లాడే పని మనకేమిటి? అథవా స్థితం, లేకపోతే ఓ చోట కూర్చొని అప్పుడు కూడా చెయ్యి. ఎప్పుడైనా సరే చేసుకుంటూ వెళ్ళాలి. దాన్నే భగవద్గీతలో మంచి ప్రౌఢమైన భాషలో చెబుతాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రణపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అంటాడు కృష్ణుడు. పశ్యన్, ఎవరినైనా చూస్తున్నా సరే,
శృణ్వన్ ఏదైనా వింటున్నా సరే, జిఘ్రన్ ఏదైనా వాసన చూస్తున్నా సరే, జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ జిఘ్రన్ అశ్యనన్ తింటున్నా సరే, గచ్చన్ నడుస్తున్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ వాసన చూస్తున్నా సరే, ఆకలి జిఘ్రన్ అన్నం తింటున్నా సరే, శ్వసన్ వాసన చూస్తున్నా సరే, ఊపిరి పీలుస్తున్నా సరే, గచ్చన్ నడుస్తున్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ ఊపిరి తీస్తున్నా సరే, ప్రలపన్ ఇలాగ నాకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా సరే, విసృజన్ విసర్జనలు చేస్తున్నా సరే, దేన్నైనా విడిచిపెడుతున్నా సరే, ఉన్మిషన్ ఆ మాట ఎందుకయ్యా ఒక్కటే లెక్క, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాబళికి, ఉన్మిషన్ నిమిషన్ అపి, కనురెప్ప తెరిచినా సరే కనురెప్ప మూసినా సరే ఎప్పుడూ మనస్సులో నమశివాయ నమశివాయ నమశివాయ. మనకి తెలిసి కనురెప్పలు మూతపడుతున్నాయా, మనకి తెలిసి కనురెప్పలు తెరుచుకుంటున్నాయా, మనకి తెలిసి లోపల తిన్న అన్నం అరుగుతోందా? చాలా పనులు మనకు తెలియకుండానే జరుగుతున్నాయండి. అవన్నీ అలా జరుగుతాయి. ఆ పనుల మీద అంత శ్రద్ధ చేయక్కలేదు. తినేది ఏదో తిన్న తర్వాత తిన్నాగానే అరుగుతుందో అరగదు అని అరుగు మీద కూర్చొని ఏడిచావనుకో ఎప్పటికీ అరగదు. ఏదో తిన్నాం కదా ఏదో ఒకటి అవుతుంది పోనీ అని ఆఫీసుకు పోయామనుకో ఖచ్చితంగా అరుగుతుంది. ఈ తెగింపే ఉండాలి భోజనం విషయంలో. నీకు తినాలనిపించింది తిన్నావు కదా, ఇక వదిలే ఆ విషయాన్ని. తినేటప్పుడు తినేస్తాడు, అడ్డు పెట్టినా ఆగడం. తర్వాత ఎవడో కనపడగానే ఇది తినచ్చంటావా అని మొదలెడతాడు. ఇక్కడ ఇదో దిక్కుమాలని చర్చ. తినేసాక ఎందుకు చర్చ, ముందు చేయొచ్చు కదా అంటే ఎక్కువ ఆపుకోలేడు, తినేసాడు ఇప్పుడు చర్చ, ఇంక వదిలేయి. అటువంటి తినబట్టి వదిలే ఆ విషయాన్ని, అదే అరుగుతుంది. అంతా అరక్కపోతే ఒక ఉపాయం చెబుతానండి, ఆయుర్వేదంలో కదమ్మా చిన్న చిట్కా, వాము ఉప్పు కలిపి ఇంత తినండి. అంత తినకూడదు, చస్తాం. ఇంత చిటికెడు వాములో అంతకంటే చిటికెడు ఉప్పేసి తినండి, పాషాణాలు అరిగిపోతాయి. అంతకంటే ఇంకో ఉపాయం చెబుతున్నా, రాత్రి పడుకునే ముందు ఒక్క యాలక్కాయ నోట్లో వేసుకోండి తొక్కతో సహా. మళ్ళీ సున్నితంగా ఆలోచించద్దు ఇక్కడ, తొక్క తీసి తోలు తీసి ఏముండదు అందులో, తొక్కతో సహా శుభ్రంగా నవలాలి, అలాగే మింగేసి పడుకోవాలి నిద్దట్లోనే. ఒక్క ఏలక్కాయ, రోజుకొక ఏలక్కాయ. దీనికి వయోభేదం లేదు, ఏ భేదము లేదు, అందరూ చేయొచ్చు. పాషాణాలు అరిగిపోతాయి, ఏలక్కాయకి అంత శక్తి ఉంది. ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరలేదు, ఒక లవంగం బొగ్గన పెట్టుకుని ధ్యానం చేయండి, ఏకాగ్రత కుదురుతుంది. ఆయుర్వేదంలో ఉన్నాయి ఇవన్నీ, మనకు అది కూడా చదవడం అలవాటు. ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరకపోతే చేసేటప్పుడు ఒక లవంగం బొగ్గనట్టుకోండి, నవలకండి. అది ఆ రసం వస్తూ ఉంటుంది, రానియండి. అదే ఏం పొగాకు రసం కాదు కదా, మంచిదే కదా, రాని. అది ఏకాగ్రత కొంత, అది దానివల్లే అయిపోదు, కొంత పనికొస్తుంది. ఇవన్నీ ఉన్నాయి చిట్కాలు, రూపాయి ఖర్చు లేదు వీటికి. ఈ నెలంతా నువ్వు లవంగాలు యాలక్కాయలు జీలకర్ర ధనియాలు అన్నీ తిన్నా లెక్కెత్తో 100 రూపాయలు కూడా కావు. దీన్ని మానేసి మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, నాకు ఏదో అయింది అక్కడి నుంచి ఆయనకి ఏదో అవుతుంది. అక్కడ ప్రతిదానికి అక్కర్లేదండి, మన ఇంట్లో వైద్యాలు చాలా ఉన్నాయి, సుఖంగా చేసుకోవచ్చు. అవన్నీ అలా అరిగిపోతాయి, అది దాని గురించి చర్చించక్కర్లేదు. అంచేది ఇంత పెట్టుకోవద్దయ్యా తతంగంగా, ఎలా ఉన్నా సరే చేసేసే హాయిగా. అందుకని ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ నప్పి. నువ్వు కన్ను మూసినా సరే కన్ను తెరిచినా సరే నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామస్మరణ మనస్సులో నిరంతరం చేస్తే నిత్యము శరీరంలో ఉండేటువంటి శివుణ్ణి అర్చన చేసినట్టే లెక్క. అంత సుఖమైన ఉపాయం ఉంది.